జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవ. ఏంటా జలరాశులు, బలమైన చేతి ఏంటి, వెలుపల చేర్చడం ఏంటంటే, ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వెనక శత్రులు వారి మీద పడుతుండగా ముందుకు పోదామంటే ముందు నొయ్య వెనక గొయ్య అన్నట్టు పరిస్థితి ఏర్పడి, ముందుకు పోదామంటే దారి లేదు, వెనక తిరుగుదామంటే శత్రులు హతం చేస్తారు. దిక్కే లేదు, దారి లేని స్థితిలో చేతులెత్తి ప్రార్థించగా మొరుపెట్టగా పరలోకమందున్న తండ్రి దేవుడు విని, ఎస్ నా కుమారుడు మోషే నీ ప్రార్థనని విన్నాను, మీరు నశించిపోరు. మరి శత్రువులు వస్తున్నారు మా మీద పడి మమ్మల్ని హతం చేయడానికి, వాళ్ళు రాకుండా ఆపుతా. మరి మాకు దారి లేదుగా, దారి నేను చూపిస్తా. అలాగే అప్పు, బాధలు, సమస్యలు, వ్యాధులు, రోగాలు, బలహీనతలు నీ మీదకి పడదాకా వచ్చేస్తున్నట్లయితే వాటిని ఆపే దేవుడు ఉన్నాడు. అలాగే దారి లేదు, నాకు మార్గం లేదు, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేయడానికి, ముందుకు వెళ్ళడానికి నాకు ఏ అవకాశాలు కనబట్టలేదంటే, అవకాశం లేని దగ్గర అవకాశం, మార్గం లేని దగ్గర మార్గం ఆయన చూపించగల శక్తిమంతుడు. దారి లేదు, నిజంగానే దారి లేదు. సముద్రంలో దారి ఉంటుందా? దారి లేని దగ్గర దారి కలుగు చేశాడు. నీకు అవకాశం లేని దగ్గర అవకాశం కల్పిస్తాడు. హీ విల్ మేక్ ఏ వే ఫర్ యూ. యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును. ది లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. దేవుడు నిన్ను ఊరికే ఎంచుకోలేదు, దేవుడు ఒక పర్పస్ తో ఎంచుకున్నాడు. ఆ పర్పస్ ఏంటో తెలుసా? నువ్వు బ్లెస్ అవుతావు, నీతో అనేకులు బ్లెస్ కాబోతున్నారు. నువ్వు రక్షించబడతావు, నీతో అనేకులు రక్షించబడబోతున్నారు. నువ్వు దేవుని సాక్షిగా ఉందువు గాక.